ఈరోజు మనం లైబ్రరీని విజిట్ చేయబోతున్నాం. ఒకసారి ఈ లైబ్రరీ చూడండి ఎంత బాగుందో. లైబ్రరీలో ముందు పనివేళలు చూడండి, శుక్రవారం సెలవు, తర్వాత గ్రంథాలయ పాఠకులకు విజ్ఞప్తి, తర్వాత ఇక్కడ ముందు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అటెండెన్స్ బుక్లో మనం సైన్ చేస్తాం. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నోటీస్ బోర్డు, ఏ పుస్తకాలు ఉంటాయని ఉంటుంది దాంట్లో. తర్వాత ఇక్కడ ర్యాక్స్, ఈ ర్యాక్స్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. తర్వాత మంచి కొటేషన్స్, చాలా అందంగా ఉంది ఈ లైబ్రరీ. నిశ్శబ్దంగా ఉండాలి లైబ్రరీలో. కొటేషన్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, టేబుల్స్, రీడింగ్ టేబుల్స్ కానీ చాలా అందంగా లైబ్రరీని తీర్చిదిద్దారు. ఇప్పుడు చూడండి, ఈ ర్యాక్స్లో ఉండే బుక్స్, కథలకు సంబంధించిన బుక్స్, రకరకాల కథలు, మనకి ఎక్కడ దొరకని కథలన్నీ ఉన్నాయి. పుస్తకాలని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ లైబ్రరీ ఇంత పెద్దది, ఇంత బాగా ఉన్నా కానీ, ఇక్కడనే కాదు చాలా లైబ్రరీలు చాలా బాగున్నాయి, కానీ పుస్తకాలు చదవాలనే అసలు ఆసక్తి ఎవరికి లేకుండా పోయింది. ఇవి కథల పుస్తకాలు, ఆయుర్వేదంకి సంబంధించిన పుస్తకాలు, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఈ ర్యాక్స్లో ఉన్నాయి. అవన్నీ చదివి మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. విజ్ఞానాన్ని ఈ లైబ్రరీల ద్వారానే మనం పెంచుకోవాలి. ఇప్పుడు పుస్తకాలు మర్చిపోయి అందరూ మొబైల్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, షార్ట్స్ మీద పడి పిల్లలు చాలా వరకు మానసికంగా కూడా కృంగిపోతున్నారు. తల్లిదండ్రులు దీన్ని తెలుసుకోవాలి. ఇది మ్యాగజైన్ టేబుల్, సాహిత్యానికి సంబంధించిన మ్యాగజైన్స్ ఈ టేబుల్ మీద ఉన్నాయి. రకరకాల మ్యాగజైన్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం చదివితే సాహిత్యానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు పెరుగుతుంది. హాస్యానందం అవన్నీ కూడా మనకు మంచి నాలెడ్జ్ని ఇస్తాయి, ఉల్లాసాన్ని, వినోదాన్ని కూడా పంచుతాయి. ఇవి ఆధ్యాత్మికత మ్యాగజైన్స్, ఆధ్యాత్మికతకు సంబంధించిన మ్యాగజైన్స్. ఆ తర్వాత ఈ మ్యాగజైన్స్ వచ్చి నాలెడ్జ్కి సంబంధించిన, విజ్ఞానానికి సంబంధించిన మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బుక్స్, పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రూప్స్ బుక్స్ కానివ్వండి, తర్వాత ఇంగ్లీష్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి సంబంధించినవి, గ్రామరు, తర్వాత రకరకాల బుక్స్, ఐఏఎస్, ఐపీఎస్ బుక్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనకు గేట్కి సంబంధించినవి కానివ్వండి, హెడ్సెట్, చాలా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. మనం పాత బుక్స్లో ఉండే నాలెడ్జ్ని మనం సంపాదించాలి. కొత్తవి కూడా కొన్ని ఉన్నాయి. పాత బుక్స్లో నాలెడ్జ్ ఎక్కడ దొరకవు. పాత బుక్స్ లైబ్రరీలోకి వస్తే మనకు పాత బుక్స్లో ఉండే నాలెడ్జ్ని మనం పరిశోధించడానికి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇక్కడ చూడండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, సోషల్, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ దొరకవు. ఇలాంటి బుక్స్ని మనం చదవాలంటే ఖచ్చితంగా లైబ్రరీకి రావాల్సిందే. ఇలాంటి లైబ్రరీని, మంచి లైబ్రరీని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. ఆ తర్వాత పేపర్లు చదివేదానికి, పాత పేపర్లు మనం ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా పాత పేపర్లు ఏదైనా వెతుక్కోవాలన్నా పాత పేపర్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ తర్వాత పాత పేపర్లను ఒక దగ్గర స్టోర్ చేస్తున్నారు. ఇవి రీసెంట్గా పాతవి, అంటే నిన్నటివి, మొన్నటివి, అలాంటివన్నీ ఇక్కడ టేబుల్ మీద పెడుతున్నారు. ఆ తర్వాత ఇటువైపు కూర్చోవడానికి ఒక రౌండ్ టేబుల్ ఉంది. రీడింగ్ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏదైనా ఒక బుక్ చదువుకోవాలంటే ఈ రూమ్లోకి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఇలా రీడ్ చేయొచ్చు. పిల్లలు అయితే కథలు, లేదంటే ఏదైనా బుక్స్ చదువుకోవాలంటే అక్కడ చదువుకోవచ్చు. పైన మిద్దె మీద మహిళా విభాగం కూడా ఉంది, మహిళలకి సపరేట్గా అక్కడ కూర్చొని చదవడానికి. ఇక్కడ కూడా చాలా బుక్స్ ర్యాక్స్లో కింద ఉండే బుక్స్ కాకుండా పైన ఇంకా అదనంగా చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ కూడా మనం ఇక్కడ చాలా సాహిత్యానికి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. ఇటువైపు ర్యాక్లో చూస్తే చదువులు, విజ్ఞానానికి సంబంధించిన, పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవి కథలకు సంబంధించినవి. తర్వాత జీవిత చరిత్రలు. తర్వాత ఈ టేబుల్లో వచ్చి కింద పిల్లలకు సంబంధించిన బుక్స్, కథలన్నీ ఉన్నాయి. తెనాలి రామకృష్ణ కథలు కానివ్వండి, ఇవన్నీ. తర్వాత భాగవతము, మహాభారతము, అవన్నీ కూడా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. మనం నాలెడ్జ్ పెంచుకోవాలంటే ముందు మనకు ఆసక్తి ఉండాలి. ముందు ఆసక్తి పెంచుకొని పుస్తకాలు చదవడానికి ఎన్నో లైబ్రరీలు ఉన్నాయి. లైబ్రరీలని ఉపయోగించుకోవాలి. గ్రంథాలయాలు పునర్వికాసం చెందాలంటే మనం ముందు ఆసక్తి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, టీచర్లు కూడా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క టీచర్ కూడా స్కూల్లో లైబ్రరీకి వెళ్ళి ఈ బుక్లో ఉంది ఈ అంశం, ఆ బుక్ తీసుకొని చూసి దాన్ని రెఫర్ చేసుకొని రేపు రాసుకోరండి అని వర్క్ ఇస్తే పిల్లలకి లైబ్రరీల మీద ఆసక్తి, పుస్తకాలు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎంతసేపు ప్రాజెక్ట్ వర్క్లు కూడా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని వచ్చేయండి,
అనడం, బొమ్మలు కూడా వేయకుండా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేయడం చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఎలా వస్తుంది, నైపుణ్యం ఎలా వస్తుంది అని టీచర్లు కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని టీచర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా ఆలోచించి పిల్లలకి పుస్తకాల మీద ఆసక్తిని కలిగించాలి. లేకపోతే ఇలాంటి ఇంత భాండాగారం, ఒక విజ్ఞాన భాండాగారాన్ని మనం మర్చిపోయి దాని మూలన బారేసాం. ఇప్పుడు చూడండి ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఆ పుస్తకాల్లో. అవన్నీ అలాగే ర్యాక్స్కి మాత్రమే పరిమితమైపోయి ఉన్నాయి. ర్యాక్స్కి పరిమితమైతే ఏం లాభం? పిల్లల మెదడులోకి మనం చొప్పించాలంటే వాళ్ళకి ముందు మనం ఆసక్తిని కలిగించాలి. పుస్తకాలు చదవమని, తర్వాత పుస్తకాలని దాంట్లో ఏముంది అనేది వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళకి ఆసక్తి కలిగించేలా మనం పాఠాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎంతసేపు సినిమాలు, తర్వాత వచ్చి రకరకాల స్కేటింగ్లు, డ్యాన్సులు ఇవి మనం అదనంగా నేర్పిస్తుంటాం. ముందు పుస్తకాలు నేర్చుకోవడం కూడా, పుస్తకాలు చదవడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకోవాలి. ఇవి పాత పుస్తకాలు, చాలా పాతవి, ఇవి ఎక్కడ దొరకవు. మనం చూస్తే దీంట్లో శ్రీనాథుడు, నన్నయ్య అవి పాతవన్నీ పాత పుస్తకాలు. ఆధునిక సాహిత్యం మొదలవక ముందు నుంచి, ప్రాచీన సాహిత్యం నుంచి ప్రాచీన గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రూమ్ నిండా పాత పుస్తకాలే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం ఎవరైనా పరిశోధించడానికి పెద్దలు అంటే బీఈడీ వాళ్ళు, లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే మనం సభ్యత్వం తీసుకున్న తర్వాత ఈ బుక్ ఒకటి ఇస్తారు. ఈ బుక్ని తీసుకొని సభ్యత్వం 200 అనుకుంటాను, 200 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇస్తారు. దీంట్లో మన నెంబర్ ఇస్తారు మనకు. ఆ బుక్ నెంబర్ అది మనకు 25 అనేది మన నెంబరు. ఆ బుక్ నెంబర్లో ఏ తేదీ ఇవ్వాలని దాంట్లో రాస్తారు. ఆ తేదీని మనం తెచ్చి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.